శ్రీమాత్రే నమః. నవరాత్రి రెండవ రోజు అనగా సెప్టెంబర్ 23వ తేదీ మంగళవారం నాడు అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకారాన దర్శనమిస్తారు. పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టాన దేవత అయిన గాయత్రీదేవిని పూజిస్తే సకల ఉపద్రవాలు తొలగుతాయని, బుద్ధి తేజోవంతం అవుతుందని భక్తుల నమ్మకం. గాయత్రి అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి అన్నం, కొబ్బరి పాయసం లేదా నవరాత్రిలో రెండవ రోజు ప్రసాదంగా పులిహోర సమర్పిస్తారు. సకల మంత్రాలకి మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ధి పొంది ముక్తా విద్రుమ హేమ నీల ధవల వర్ణాలతో ప్రకాశించు పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి. గాయత్రి మంత్రమును మించిన మంత్రము లేదు అని చెబుతారు. గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది. గయాన్ త్రాయతే ఇతి గాయత్రి అని ఆదిశంకరుల వారు తన భాష్యములో వివరించారు. గయలు అనగా ప్రాణములు అని అర్థము, త్రాయతే అనగా రక్షించడం. కనుక ప్రాణములను రక్షించే మంత్రం గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రంలోని ప్రతి అక్షరం బీజాక్షరమని, మహిమాన్వితమైనదని విఘ్నుల భావన. ఈ మంత్రం జపిస్తే సకల దేవతలను స్తుతించినట్లు అని పెద్దలచే సూచింపబడినది. అది గురు ఉపదేశముతో. అమ్మ గాయత్రీదేవి శిరస్సు యందు బ్రహ్మ, హృదయమునందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివసిస్తుండగా త్రిమూర్త్యాంశగా గాయత్రీదేవి వెలుగొందుచున్నది. సమస్త దేవతా మంత్రాలకి గాయత్రి మంత్రంతో అనుబంధం ఉంది. గాయత్రి మంత్రంతో సంప్రోక్షణ చేసిన తర్వాతే ఆయా దేవతలకు అన్నాదులు, ప్రసాదాలు నివేదన చేయబడతాయి. గాయత్రి అమ్మవారిని దర్శించడం వలన ఆరోగ్యం లభిస్తుంది. అమ్మను వేదమాతగా కొలుస్తూ దర్శించడం వలన సకల మంత్రసిద్ధి, తేజస్సు, జ్ఞానము పొందుతారు.